కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 163. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరంగంలో విజయవాడ ఎప్పుడూ ఒక కేంద్ర బిందువుగా నిలిచింది. అలాంటి విజయవాడ నగరానికే కేంద్ర బిందువు లాంటిది సెంట్రల్ నియోజకవర్గం. ప్రస్తుతం 60,000కి పైగా కాపుల ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గాన్ని గతంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ, వంగవీటి రత్నకుమారి, వంగవీటి రాధ తదితరులు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోయే మనస్తత్వంతో కాపులు ముందుండి తమ నాయకుల్ని నడిపించారు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుండి ఈ నియోజకవర్గంపై కక్ష సాధింపు మొదలుపెట్టింది. సామాజిక పరంగా, రాజకీయంగా, ఆర్థిక పరంగా కాపు వర్గాన్నే గాక వెనుకబడిన తరగతులు, ఎస్సీలు, మైనార్టీలను అణగదొక్కే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రకరకాల ఎత్తుగడలు, మొత్తం నియోజకవర్గాన్నే నిర్వీర్యం చేసే కుయుక్తులు, ప్రజాసేవను మరిచి సమాజానికి దూరంగా బ్రతికే వాళ్ళని వెతికి మరీ తెర మీదకి తెచ్చింది. అలాగే నిత్యం ప్రజల్లో మసలే నాయకులను సాధ్యమైనంత దూరంగా ఉంచుతూ తాము రాజకీయ శాస్త్రవేత్తలం అన్నట్టుగా కాల్పనిక లోకంలో బ్రతికేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని, నాయకులను ఎండగట్టే విధంగా కాపునాడు శ్రేయోభిలాషి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, అంటే 2019లో ఓట్ల పరంగా గెలిచిన వైసీపీ అధికార మదం వల్ల ఓటమి పాలైన బోండా ఉమామహేశ్వరరావు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న దురాఘాతాలను వెలికితీస్తూ పాలనాపరమైన అక్రమాలను తనదైన రీతిలో ఎండగట్టారు. అందులో భాగంగానే యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100వ రోజును మే 15 సోమవారం నాడు పూర్తి చేసుకున్న సందర్భంగా యువగళం ప్రజాగళం అనే నినాదంతో విజయవాడ అయోధ్యనగర్ ఆర్చి దగ్గర నుండి వందలాది మంది కార్యకర్తలు, జనసేన అభిమానులతో పాదయాత్ర చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో స్పష్టత ఇచ్చిన ఈ తరుణంలో తెలుగుదేశం కార్యకర్తలు, జన సైనికులు కలిసి అడుగులు వేయడం అభినందనీయం, అందరికీ ఆనందదాయకం. ఇదే ఒరవడి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కొనసాగనున్నదని, అందుకు సరైన ప్రణాళికలతో రూట్ మ్యాప్ను సిద్ధం చేశామని బోండా ఉమా తెలియజేశారు. కలిసి నడిస్తే రాజకీయ నిర్ణయాధికారం సుసాధ్యం అన్న ఈ నినాదాన్ని అన్ని చోట్ల మనం ఎలుగెత్తి చాటుదాం. అధికారం లేని పదవులు ఎరచూపించి కాపుల్ని మభ్యపెట్టాలనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎత్తుగడలకు, నక్కజిత్తులకు పడిపోయేందుకు ప్రస్తుతం ఏ కాపు నాయకుడు సిద్ధంగా లేడన్న వాస్తవాన్ని ఈ బోండా ఉమా ప్రజాగళం పాదయాత్ర నిరూపిస్తోంది. ఈ ప్రవాహం ఎక్కడితో ఆగకుండా సైకో పాలనని గద్దెదించి కాపులు రాజకీయ నిర్ణయాధికారాన్ని కైవసం చేసుకునేంత వరకు ముందుకు వెళుతూనే ఉందాం. మీ గొట్టుపల్లి రేణునాగ ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు. Please subscribe our channel.